అందరికీ నమస్కారము. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని తృతీయ అధ్యాయమైన కర్మయోగము సాధన వలన కలుగు ఫలముల గురించి తెలుసుకుందాము. పూర్వం జనస్థానమును నగరమున జడుడను బ్రాహ్మణుడుండెను. అతడు తన జాతికి తగిన ఆచారములను పరిత్యజించి విషయలోలుడై ధనాశాపరుడై వ్యాపార నిమిత్తము ఉత్తర దిశకు వెళ్ళి అటు నుండి తిరిగి వచ్చుచుండగా మార్గమధ్యమున ఒక వృక్షము కింద చోరులు అతనిని చంపివేశను. పాపాత్ముడగుడచే మరణానంతరము అతడు పిశాచ రూపమును పొందెను. కొంతకాలమునకు ధర్మాత్ముడైన అతని కుమారుడు తండ్రికి ఉత్తర క్రియలు జరుపుటకు కాశీనగరమునకు పోవుచు త్రోవలో తన తండ్రి వధింపబడిన వృక్షము కింద కూర్చుని భగవద్గీత 3వ అధ్యాయమును పారాయణము చేసెను. తత్రాధ్యాయం సగీతాయ తృతీయం సంజజాపహ. వెంటనే ఆకాశమున తన తండ్రి భయంకర ప్రేతదేహమును వీడి దివ్య విమానారూఢుడై ఉండుట చూచి తండ్రి ప్రేతత్వము పోయి నీకు దేవత్వము లభించుటకు కారణమేమి అని అతనిని అడుగగా, నాయన, నీచే పఠింపబడిన భగవద్గీత తృతీయాధ్యాయము వినుట వలన నాకిట్టి దివ్యస్థితి చేకూరినది. కావున నీవు కాశీకి పోనక్కర్లేదు. ఇంటికి వెళ్ళి భగవద్గీత 3వ అధ్యాయమును పారాయణ చేయుచు తద్వారా లభించిన పుణ్యమును ధారబోసి మన వంశజులందరినీ నరకలోకము నుండి ఉద్ధరింపము అని పలికెను. కుమారుడు అట్లే చేశాను. అప్పుడు విష్ణు భగవానుడు యముని వద్దకు దేవదూతలను పంపి నరకలోక వాసులను యముని కూడా వైకుంఠమునకు పిలిపించుకొనను. ఈ ప్రకారముగా శ్రీమద్ భగవద్గీత తృతీయ అధ్యాయమైన కర్మయోగము ఎవరైతే సాధన చేస్తారో వారు పాపరహితుడై దివ్యత్వమును పొందవచ్చు. కావున గీతా తృతీయాధ్యాయము సాధనచే పాపరాహిత్యము, ప్రేతత్వ విముక్తి కలుగును. నమస్కారములు.